కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆగస్టు 15 లోపు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి తీర్తామన్నారు మంత్రి. రైతు బీమాపై కేంద్రంతో చర్చించామని, ఎలాంటి నష్టం జరిగినా రైతులకు బీమా అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఖమ్మంలో నిర్వహించిన కిసాన్ కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి. ఆగస్టు 15 లోపే జిల్లాకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రఘురామిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు తుమ్మల నాగేశ్వరరావు. అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని, అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని, అవినీతి పాలమైనటువంటి రాష్ట్రాన్ని, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా వ్యవస్థని చక్కదిద్దుకుంటూనే వీళ్ళు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ, ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చుకుంటూ, అవ్వాతాతలకి పెన్షన్లు ఇచ్చుకుంటూ, వీళ్ళు పెండింగ్ లో పెట్టినటువంటి అన్ని బిల్లుల్ని కూడా ప్రయారిటైజ్ చేసి అట్టి చెల్లించుకుంటూ, ఆఖరికి ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖున జీతాలు ఇచ్చిన పాపాన పోలేదాళ్ళు. అటువంటి వ్యవస్థను ఇప్పుడిప్పుడే గాడిలో పెట్టుకుంటూ వెళ్తున్నాం. పరిపాలించింది కేవలం 100 రోజులే. 100 రోజుల తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా స్తంభించిపోయినాయి. ఆ 100 రోజుల పరిపాలనకి ప్రజల్లో సానుకూలత ఉంది, సానుభూతి ఉంది. మనం విశ్వసించినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మన పక్షానే ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించాం. ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఆ గ్యారంటీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. పంట రుణమాఫీని ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం లోపులనే చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు చేశామనేది స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో తప్పకుండా చెబుతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి కూడా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలతో ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు మీరు చూశారు. తప్పకుండా పండిన ధాన్యాన్ని ఇబ్బంది లేకుండా కొంటున్నాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెబుతున్నాం. నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు కూడా కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల కొన్ని జిల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. వాటిని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.